నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో వినుకొండకు నెంబర్ 1 స్థానమే లక్ష్యమని స్పష్టం చేశారు స్థానిక ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. గత వైకాపా ప్రభుత్వంలో చెత్తపై పన్ను వేసి మరి ఎక్కడి వ్యర్థాలు అక్కడ వదిలేసి రాష్ట్రాన్ని ఓపెన్ డంపింగ్ యార్డ్ చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ దుస్థితి మార్చుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల మెట్రిక్ టన్నులు, వినుకొండలో 25,000 టన్నుల చెత్తను గడిచిన 15 నెలల్లో శుభ్రం చేశామన్నారు. మంగళవారం వినుకొండ పట్టణంలోని డిగ్రీ కాలేజ్ వద్ద గల డంపింగ్ యార్డ్ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. గత వైసీపీ పాలనలో డిగ్రీ కళాశాల సమీపంలో డంపింగ్ చేసిన చెత్తను తొలగింపు పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చీఫ్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం వదిలేసిపోయిన లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను సెగ్రిగేట్ చేసి ఎరువుల తయారీ, రీసైక్లింగ్, విద్యుత్ ఉత్పత్తి ద్వారా చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం చెత్త మీద పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో డిగ్రీ కాలేజీ దగ్గర, కాలేజీ పిల్లలు చదువుకునే దగ్గర డంపింగ్ యార్డ్ అండి. టౌన్ లో ఉన్న వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. కారంపూడి రోడ్ లో ఒక చోట, పసుపులేరు బ్రిడ్జి దగ్గర ఒక చోట, 3 చోట్ల టౌన్ కి 3 పక్కల డంపింగ్ యార్డులు పెట్టి కళాశాల, డిగ్రీ కళాశాల పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారనే జ్ఞానం లేకుండా డంప్ యార్డులు చెత్తా చెదారం అంతా తీసుకొచ్చి ఇక్కడ అపరిశుభ్రం చేశారు. మరి చెత్త మీద పన్ను ఎందుకు వేశారని అడుగుతున్నా. చెత్త మీద పన్ను వసూలు చేసింది చరిత్రలో ఎవరూ లేరు, ఒక జగన్ ప్రభుత్వం. గత 5 ఏళ్లలో చెత్త మీద పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వాన్ని చూసాం. అట్లా పోనీ చెత్త మీద పన్నేసిన వాళ్ళు చెత్త ఏమైనా శుభ్రం చేశారా? లేదు. ఒక్క వినుకొండ టౌన్ లోనే 25,000 టన్నులు ఈ అపరిశుభ్రమైనటువంటి చెత్త చెదారం వేస్ట్ అంతా కూడా డంపింగ్ యార్డులుగా మున్సిపాలిటీని చెత్త చెదారం డంపింగ్ యార్డులా తయారు చేశారు. 5 ఏళ్ల పాలనలో ట్యాక్స్ వసూలు చేశారు, పోనీ పరిశుభ్రం చేయకుండా గాలికి వదిలేశారు. ఈ విధంగా రాష్ట్రంలో 85 లక్షల టన్నులు చెత్త చెదారం పేరుకుపోయింది. దీనంతా కూడా గత సంవత్సరం నుండి 15 నెలల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెత్త చెదారం అంతా డంపింగ్ యార్డులన్నీ కూడా పరిశుభ్రం చేస్తూ దాన్ని కొంత ఎరువు తయారు చేయడానికి ఉపయోగించడం, కొంత సాగ్రిగేషన్ చేసి రీసైక్లింగ్ కొంత పంపించటము, ఎనర్జీ ప్లాంట్ కి, కరెంటు ఉత్పత్తికి పంపి ఇప్పుడు ఈ ప్రభుత్వం సంపదగా సృష్టిస్తా ఉంది. చెత్త నుండి సంపద సృష్టిస్తున్న ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సమస్యల్ని దాన్ని అధిగమించి దాటిని ఆపర్చునిటీస్ గా మార్చుకొని ఈరోజు పవర్ జనరేషన్, ఇదే చెత్త గత ప్రభుత్వం డంపింగ్ యార్డులు, మున్సిపాలిటీల్ని చెత్త చేసింది గత ప్రభుత్వం. వాటిని అంతా కూడా తొలగిస్తూ 85 లక్షల టన్నులు ఈరోజు మొత్తం కూడా తీసేస్తూ దాన్ని పవర్ జనరేషన్ కూడా ఉపయోగిస్తా ఉన్నారు. కొంత ఎరువు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాము. ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా సంపద సృష్టిస్తున్నాం. ఈ రోజు చెత్త నుండి కూడా సంపాదించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు అభినందనలు కురిపిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారి మీద. అలాగే జిల్లాలో వినుకొండ మున్సిపాలిటీ ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గారికి, అట్లాగే మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారు, షకీలా గారికి, అట్లాగే శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ గారికి, అట్లాగే కౌన్సిలర్లు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈ రోజు జిల్లాలో నెంబర్ 1 వచ్చింది వినుకొండ మున్సిపాలిటీ. పరిశుభ్రంలో, క్లీన్ అండ్ గ్రీన్ లో, మొక్కలు నాటడంలో, అట్లాగే అన్ని రంగాల్లో ఈరోజు ముందుకెళ్తా ఉంది. ఈరోజు జిల్లాలో నెంబర్ 1 మున్సిపాలిటీగా అవార్డు సాధించినందుకు మరి మున్సిపల్ సిబ్బందికి, కౌన్సిలర్లకు, కార్మిక సోదరులకు, మున్సిపల్ కార్మిక సోదరులందరికీ కూడా పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో స్టేట్ నెంబర్ 1 ర్యాంక్ కొట్టాలా, వినుకొండ మున్సిపాలిటీకి స్టేట్ లో ఫస్ట్ ర్యాంకు సాధిస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. దానికి మున్సిపల్ వర్కర్స్, అట్లాగే కౌన్సిలర్లు, అలాగే మున్సిపల్ ఎంప్లాయీస్, చైర్మన్, కమిషనర్ అందరూ కూడా ఒక టీం వర్క్ చేసి స్టేట్ లో నెంబర్ 1 పరిశుభ్రంలో కానీ, సంపద సృష్టించడంలో, నీట్నెస్ మెయింటైన్ చేయడంలో నెంబర్ 1 సాధించాలని ఈ సందర్భంగా కోరుతున్నా. మా లక్ష్యం ఒకటే. ఈరోజు ఈ పరిశుభ్రత మీద దృష్టి పెట్టామంటే కారణం స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలనే లక్ష్యం. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధించాలి. ఈ ప్రభుత్వం మొక్కుబడి కార్యక్రమాలు చేయటంలా లక్షల టన్నులు ఈ విధంగా ఎక్కడైతే డంపింగ్ యార్డులుగా పడేశారో గత ప్రభుత్వంలో అవన్నీ కూడా లిఫ్ట్ చేస్తూ ఈరోజు ప్రజలకు అనారోగ్యం, అపరిశుభ్రత, అనారోగ్యం వీటన్నిటి వల్ల జబ్బులు వస్తుంటాయి. ఇవన్నీ కూడా తొలగించి ఈరోజు ప్రజలకు ఆరోగ్యం ఇవ్వటమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించినప్పుడే ఈరోజు అభివృద్ధి సాధించగలుగుతాం. ఈరోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధించడం ప్రతి ఒక్క పౌరుని బాధ్యత.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి పిలుపు అందుకుందాం, చంద్రబాబు గారి పిలుపు అందుకుందాం, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా పరిశుభ్రత ఆరోగ్యం ప్రజలకు వస్తుంది. ఈ పరిశుభ్రత ఆరోగ్యం ద్వారా మనం స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడానికి బాటలు వేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈ రోజు ఈ వేస్ట్ అంతా కూడా లిఫ్ట్ చేస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ బోస్ గారికి, డాక్టర్ షకీలా దస్తగిరి గారికి స్వచ్ఛాంధ్ర సాధిస్తాం, స్వర్ణాంధ్ర సాధిస్తాం, ప్లాస్టిక్ ని అరికడతాం, ప్రజలకి ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకొస్తాం. వినుకొండని స్టేట్ లో నంబర్ 1 గా, స్వచ్ఛాంధ్రలో నంబర్ 1 గా తీర్చిదిద్ది స్టేట్ అవార్డు సాధించడమే మా లక్ష్యం. శ్రీశైలం దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నియమితులైన మహానాడు మీడియా అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, వినుకొండ ప్రాంత వాసి బోడెపూడి వెంకట సుబ్బారావు, శ్రీశైలం దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నియమితులైన మహానాడు మీడియా అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, వినుకొండ ప్రాంత వాసి బోడెపూడి వెంకట సుబ్బారావు బిఎస్ఆర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన శివశక్తి ఫౌండేషన్ రిటైర్డ్ మేనేజర్ జీవి రమణారావు, శావిల్యాపురం సొసైటీ చైర్మన్ గడిపూడి విశ్వనాథం, వినుకొండ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ లెనిన్ బాబు, వినుకొండ పట్టణ తెలుగు యువత నాయకులు నలబోతుల శ్రీనివాసరావు, బోడెపూడి నాగేశ్వరరావులు ఈ సందర్భంగా శాలువ, పుష్పగుచ్చాలతో సత్కరించి కూటమి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. నూజెండ్ల మండలం పరిధిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దవరం నుండి ఐనవోలుకు వెళ్లే మార్గంలో ఉన్న కల్వర్టులు రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనాలు, ప్రజలు ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది. అధికారులు గమనించి యుద్ధ ప్రాతిపదికన కూలిన కల్వర్టును పునర్నిర్మించి రాకపోకలు పునరుద్ధరించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. వినుకొండ పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఎన్ఎస్పి కాలనీలో జరిగిన పలు కార్యక్రమాలను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధిలో భాగంగా చేపట్టిన నూతన పనులను, అదేవిధంగా మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు ప్రారంభోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగశ్రీనురాయల్, కౌన్సిలర్లు, నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని, ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా, స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి గొప్ప ముఖ్యమంత్రి మన దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావడం మనందరికీ గర్వకారణం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు గ్రామ సీమల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అప్పచెప్పిన బాధ్యతలు నంబర్ 1 గా చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. అలాగే ఇక్కడ మన స్కూలు ఎక్కడుందో బయట దాన్ని పోయే వాళ్ళకి అర్థం కావట్లా. అందుకే ఒక మంచి గేట్ ఉంటే బాగుంటుందని హెచ్ఎం గారు చెప్తే, మరి ముత్తినేని యశోద గారు, ముత్తినేని ఏడుకొండల గారు వాళ్ళ టీము చక్కగా గేట్ పెట్టినందుకు మన స్కూల్ తరఫున వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే పెద్దలు గంగినేని రామయ్య గారు, మీకు మంచి మినరల్ వాటర్ ఇవ్వాలి, మంచినీళ్ళని, మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు గంగినేని రామయ్య గారు. వారికి ఈ సందర్భంగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. అలాగే ఈ రోజు ఎలిమెంటరీ స్కూల్ నుండి, అప్పర్ ప్రైమరీ స్కూల్ నుండి హై స్కూల్ కావడానికి మరి మీ హెచ్ఎం గారి కృషి, అలాగే కౌన్సిలర్ పివి సురేష్ గారి కృషి చాలా ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. వారు నాకు ఎన్నోసార్లు గుర్తు చేసి ఇది హై స్కూల్ తీసుకురావాలి, ఇక్కడ కో ఎడ్యుకేషన్ ఉంటే పిల్లలకి బాగా ఉపయోగపడుతుందని చెప్పి మరి ఫాలోఅప్ చేసి ఇది వచ్చేదాకా నిరంతరం ఫాలోఅప్ చేసినటువంటి వీరికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే అందరూ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో బాగా రాణించాలని, చక్కటి టాలెంట్ ప్రదర్శించాలని, గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలని విద్యార్థులందరినీ కోరుతున్నాను. వర్షం పడుతుంది కాబట్టి ముందు మన పిఈటి మాస్టర్ గారు మరి చాలా చక్కగా చేస్తున్నారు. వారు ముందు ఇండోర్ గేమ్స్ నిర్వహిస్తూ ఉంటున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.